బండి భగీరథ్ కేసులో సంచలన లేఖ రిలీజ్ చేసింది పోక్సో ప్రెస్. బాధితురాలి తల్లి రాసిన లెటర్ ను రిలీజ్ చేసింది. అదే లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బండి భగీరథ్ అబద్ధపు మాటలతో లొంగ తీసుకొని మద్యం తాగించి తన మైనర్ కూతురుపై బలవంతంగా శారీరక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి లేఖలో తెలిపింది. కేసు నుంచి తప్పించుకునేందుకు మైనర్ అయినా తమ బిడ్డను మేజర్ అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వాపోయింది. విచారణకు పక్కదారి పట్టిస్తున్నారని లెటర్లో ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలి తల్లి. రాజకీయ పలుకుబడితో తమ కుటుంబాన్ని నిరంతరం భయభ్రాంతులకు గురి చేస్తూ సోషల్ మీడియాలో తమ బిడ్డ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని లేఖలో ఆరోపించింది ఆ మైనర్ తల్లి. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే కనికరించకపోగా గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారని అంటోంది. అంతేకాకుండా తమపై అక్రమ కేసులు బనాయించారని వాపోయింది. ఇక బాధితురాలి తల్లి రాసిన లేఖను సైతం ఒకసారి మనం చదివి చూద్దాము. ఆవిడ స్టార్టింగ్ లైన్స్ ఆవిడ క్లియర్ గా రాశారు. భరించలేని తీవ్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒక మైనర్ కుమార్తె, బాధితురాలైన మైనర్ కుమార్తె యొక్క నిస్సహాయ తల్లిగా ఈ ప్రకటన జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఆవిడ రాసుకొచ్చారు. నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత అందరిలాగే ఉంది. మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మాకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవు. కానీ ఈరోజు మా బిడ్డను కాపాడుకోమని, మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థలను వేడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఈ ప్రకటన పగతోనో ప్రచారం కోసమో చేయటం లేదు. నిజాలతో మా బాధను అందరికీ తెలియపరచాలని మాత్రమే ఈ ప్రకటన జారీ చేస్తున్నామంటూ కూడా ఆ తల్లి ఆవేదనగా రాసుకొచ్చారు. 2025వ సంవత్సరంలో నా కూతురికి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్తో పరిచయం ఏర్పడిందని నా కుమార్తె చెప్పింది. మొదట్లో సాధారణ పరిచయంగా ప్రారంభమై ఆ తర్వాత బండి సంజయ్ కొడుకు భగీరథ్ పదే పదే మాట్లాడటము, బలవంతంగా ఒప్పించడము, దాంతోపాటు అనేక రకాల ప్రలోభాలకు గురి చేయడం వలన నా కుమార్తె ఆయనపై మానసికంగా ఆధారపడటం జరిగింది. కానీ మా కుమార్తెను మాయ మాటలు చెప్పి మానసికంగా లొంగదీసుకోబడింది. పూర్తిగా బండి భగీరథ్ నియంత్రణలోకి మా కుమార్తె వెళ్ళిపోయింది. ఇక సంగప్ప కోరిక మేరకు ఆ తర్వాత తెల్లారి ఏప్రిల్ 23న చూస్తున్నాం. తనకు ఇష్టం లేకపోయినా అనేక సార్లు తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే శారీరక సంబంధం కోసం బండి భగీరథ్ పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారు. నా కుమార్తె చెప్పిన సంఘటనలు విన్న తర్వాత మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, 2026 జనవరి 1 తెల్లవారుజామున మొయినాబాద్లో తనపై దాడి జరిగిందని తెలిపింది ఆ తల్లి. ఆ రోజు తనకు ఇష్టం లేకున్నా సరే మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చిన భగీరథ్ అచేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైన ప్రవర్తనకు దిగాడని, బలవంతంగా శారీరకంగా దాడి చేశారని వెల్లడించింది. తన కుమార్తెతో అనేక సార్లు శారీరక సంబంధం కోసం పదే పదే ఒత్తిడి తెచ్చాడు భగీరథ్. ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆమె కళ్ళల్లో భయం ఇప్పటికీ కూడా కనిపిస్తోంది. బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఆ తర్వాత తన చాట్ ద్వారా, మొబైల్ ద్వారా పదే పదే క్షమాపణలు కూడా చెప్పాడు. ఆ చాట్ కు సంబంధించిన స్నాప్షాట్, స్క్రీన్ షాట్స్ మనము చూసాం కూడా. ఇంకా బాధ కలిగించినట్లు అంగీకరించి క్షమించమని కూడా భగీరథ్ వేడుకున్నాడు. బండి సంజయ్ కొడుకు పంపిన మొబైల్ చాట్స్ చదువుతున్నప్పుడు నా కుమార్తె ఆవేదన ప్రతి లైన్లో కళ్ళారా కనిపించింది. 2026 జనవరిలో ఈ సంఘటన తర్వాత నా కుమార్తె మరింతగా మానసిక స్థితి క్షీణించిపోయింది.
ఒక్కతే కూర్చొని ఏడవటం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ప్రతిరోజు నరకం అనుభవించడం చూశాం. చివరికి బండి భగీరథ్ కూడా నా కూతురి పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నట్లు చెప్పడంతో ఎంత దారుణంగా మానసిక నష్టాన్ని కలిగించాడో మీరే ఆలోచించండి. చివరికి ధైర్యం కూడా తీసుకొని 2026 మార్చి ఏప్రిల్ నెలలో చట్టపరంగా ముందుకు పోదామని ప్రయత్నించాం. వెంటనే మాకు తీవ్రమైన ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యాయి. ఆ తర్వాత మా కుటుంబం పైన బ్లాక్మెయిల్, దోపిడీ వంటి అసత్య ఆరోపణలతో ఒక ఫిర్యాదు కూడా నమోదు చేశారు వాళ్ళు. బండి భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకుంటూ 2026 ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి మాట్లాడాడు. అయితే సంగప్ప కోరిక మేరకు ఆ తర్వాత తెల్లారి ఏప్రిల్ 23న మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశాం. బాధితురాలైన కూతురు తల్లిదండ్రులుగా ఆ భేటీకి వెళ్ళినప్పుడు మాకు భరోసా, రక్షణ కలుగుతుందని అనుకున్నాం. కానీ బండి సంజయ్ ఇంటి నుంచి తీవ్రమైన భయంతో బయటకు వచ్చాం. తన రాజకీయ ప్రాబల్యం, తన మద్దతుదారుల ద్వారా, అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవు అని జరగబోయే పరిణామాల గురించి బండి సంజయ్ చెప్పిన మాటలు, హెచ్చరికలు, బెదిరింపులు మమ్మల్ని తీవ్రంగా భయపెట్టాయి. ఆ రోజు నుంచి మా కుటుంబం నిరంతరంగా భయంతోనే బతుకుతోంది. చివరికి నెల 8వ తేదీన పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి పోక్సో చట్టం కింద మా ఫిర్యాదును నమోదు చేయాలని కోరాం. మైనర్ బాలిక అయిన మా కూతురు తనకు కలిగిన కష్టనష్టాలను వెల్లడించినప్పటికీ 5 గంటలకు పైగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే పోలీసులు వేచి ఉండేలా చేశారు. మా కుమార్తె అప్పటికే మానసిక స్థితి చిన్నాభిన్నమై ఉంది. కేసు నమోదు చేసి పంపించాలని పోలీసులను వేడుకున్నాం. కానీ మాకు జ్యూరిస్డిక్షన్ సమస్యలు ఉన్నాయి, ఫిర్యాదును బదిలీ చేస్తాము అని రకరకాల కారణాలు చెప్పారు పోలీసులు. 0 FIR గురించి పదే పట్టుబట్టిన తర్వాతే రసీదు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో నా బిడ్డ పడిన బాధను గుర్తు చేసేలా పోలీసులు పదే ప్రశ్నించారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేచి ఉంచిన సమయంలోనే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాపై కేసు నమోదైన విషయం కూడా చెప్పారు. ఈ సంఘటనల క్రమంలో పోలీసుల తీరు మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది, భయపెట్టింది. మా బిడ్డకు రక్షణ కల్పించాల్సిన సమయంలో మాపై ఆరోపణలు, బ్లాక్మెయిల్, బెదిరింపులు మమ్మల్ని ఆందోళనకు గురిచేశాయి. అందుకే పోలీస్ స్టేషన్ CCTV ఫుటేజ్, జనరల్ డైరీ ఎంట్రీలు, FIR డేటా, స్టేషన్ రికార్డులు, ఫిర్యాదుల మూమెంట్ రిజిస్టర్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని కోరాం. మా మైనర్ కుమార్తెకు జరిగిన ఇంతటి ఆవేదన ఇంకొక ఏ బిడ్డకు కూడా కలగకూడదు. కావాలనే కొందరు దీనిని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మొదట పోలీసులు బాధితురాలి ఆరోపణ స్పష్టంగా చేసినప్పటికీ బెయిల్ పొందగలడని నిబంధనలు మాత్రమే చేర్చారు. ప్రజల ఆందోళన, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మా కూతురు నుంచి మరోసారి వివరమైన వాంగ్మూలం నమోదు చేసుకుని తీవ్రమైన సెక్షన్లను నమోదు చేశారు. అయినప్పటికీ కూడా నిందితుడు బండి భగీరథ్ బయట ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మరోవైపు మా కుటుంబం పైన సామాజిక మాధ్యమాల ద్వారా, వ్యక్తుల ద్వారా జరుగుతున్న బెదిరింపులు, దాడులు మాకు తీవ్రమైన భయాన్ని కలిగిస్తున్నాయి. మా బిడ్డపై జరిగిన దాడిని నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరుతున్నాం. మా మైనర్ బిడ్డ ఫోటోస్ను, ఆమె గుర్తింపును బయటకు వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మైనర్ల గుర్తింపును, గౌరవాన్ని కాపాడటం పోక్సో చట్టం బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క నైతిక బాధ్యత అని వేడుకుంటున్నాం. మా బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి కావాలని వివాదం రేపి న్యాయపరమైన విచారణ ఆలస్యం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. స్పష్టంగా మా కూతురు మైనర్ అని తెలియజేసేలా పత్రాలు ఉన్నప్పటికీ కావాలనే ఈ ప్రయత్నాలను చేస్తున్నారు. ఒక బాధితురాలైన బాలిక తండ్రిగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. దేశంలోని ప్రతి ఒక్కరికి లభించాల్సిన సమన్యాయం, నిష్పాక్షిక దర్యాప్తు మాకు కూడా కలగాలని, దొరకాలని, చట్టం ముందు అందరూ సమానులే అన్న అంశాన్ని మేము కోరుతున్నామంటూ కూడా ఆ తల్లిదండ్రులు రాసుకొచ్చారు. అయితే ఈ పూర్తి లెటర్లో కేవలం బండి భగీరథ్ చేసిన అఘాయిత్యానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కాకుండా బండి సంజయ్ తన ఇంటికి పిలిపించుకొని ఆ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్స్ ను సైతం వాళ్ళు రాసుకొచ్చారు. బండి సంజయ్ ఇంటికి పిలిచినప్పుడు మాకు కాస్త ధైర్యం కలుగుతుంది, మా పాపకి జరిగిన అన్యాయాన్ని ఆయన అడ్రస్ చేస్తారు అని అనుకుంటే ఆయన ఇంటికి పిలిచి నాకు సంబంధించిన వాళ్ళతో అండ్ నా అనుచరులతో మిమ్మల్ని ఖచ్చితంగా కూడా రోడ్డు మీదకి లాగుతా అనే కొన్ని డైలాగ్స్ వేసినట్టు, దానివల్ల కూడా వాళ్ళు
సఫర్ అయినట్టుగా వాళ్ళు రాసుకొచ్చారు. అండ్ పోలీసులకు సంబంధించిన నిర్లక్ష్యాన్ని సైతం వీళ్ళు ప్రస్తావించారు. 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే వాళ్ళను కూర్చోబెట్టారని పదే పదే రిపీటెడ్ గా క్వశ్చన్స్ అడుగుతూ కూడా ఉన్నారంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు రాసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ కేసు మొత్తం కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రీసెంట్ గా బండి సంజయ్ చేసిన కమెంట్స్ మనం అందరం విన్నాము. ఆయన చాలా ఫైర్ అవుతూ కూడా మా తప్పే లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఆయన మా తప్పు ఉంటే ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తామంటూ కూడా మాట్లాడారు. అండ్ ఈ రోజు ఈ లెటర్ లో చాలా క్లియర్ గా ఇంటికి పిలిచి బండి సంజయ్ కూడా తమని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి అంటే బండి సంజయ్ డబుల్ స్టాండర్డ్స్ లా చూడాలా? అండ్ పోలీసులకు సంబంధించి వాళ్ళు కూడా ఏదైతే జనరల్ ఎఫ్ఐఆర్ తీసుకోవాలి అయినా 5 గంటల పాటు వేచి ఉండేటట్టు చేయడం, దాన్ని ఎలా చూడాలి రాణా? సర్తాజ్, ఇవాళ హైకోర్టులో మధ్యంతర బెయిల్ సంబంధించిన తీర్పు రాబోతుంది. సో ఈ తరుణంలో ఒక సంచలనమైనటువంటి లేఖ అనేది బయటకు పడింది. ఎందుకంటే బాధితురాలకు సంబంధించినటువంటి తల్లి ఈ లెటర్ రాసినట్టుగా బీఆర్ఎస్ చెందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తెలుగు కమ్ ఇంగ్లీష్ ఈ 2 ప్రతులను కూడా ఆయన రిలీజ్ చేశారు. దాంట్లో సారాంశం చూసిన తర్వాత ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధితురాలు పడినటువంటి వేదనను, ఆవేదనను, మానసిక క్షోభను, దాంతోపాటు వారి కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నటువంటి ఆ మానసిక క్షోభను కూడా ప్రస్తావిస్తున్నారు. దాంతోపాటు కేసు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఎదుర్కొన్నటువంటి బాధలు కానీ, బెదిరింపులు కానీ, వీటిపైన కూడా అనేక రకాలమైనటువంటి దీంట్లోనే కూడా ప్రస్తావన చేశారు. ఆ ప్రస్తావనలో ఎక్కువగా వాళ్ళు భయం, అలాగే మాకు ఎక్కువగా బ్లాక్మెయిల్ ఇలాంటివే జరుగుతున్నాయంటూ కూడా ఆ లేఖలో వారు ప్రస్తావన చేశారు. దాంట్లో మరొక కీలకమైనటువంటి అంశం మీరు అన్నట్టుగానే బండి సంజయ్ని మేము కలిసాము. బండి సంజయ్ని కలిసిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కాకపోతే అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మాలో ఇంకా భయం కానీ, ఆందోళన కానీ ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. ఎందుకంటే వారు పెద్ద పొజిషన్లో ఉన్నారు, రాజకీయంగా కూడా పెద్ద పలుకుబడి ఉన్నారు. దాంతోపాటు కేంద్ర హోం సహాయ మంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఆయన అనుచరులు కానీ వాళ్ళు కానీ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వారి నుంచి కూడా మాకు ఇంకా చాలా వరకు థ్రెట్ ఉందనేసి కూడా ఆ లెటర్లో వారు రాసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే దాంట్లో అనేక అంశాలను కూడా వారు ప్రస్తావన చేశారు. ఎందుకంటే 2025లో ఎప్పుడైతే బండి భగీరథ బాధితురాల్ని కలిసినప్పటి నుంచి ఇవాల్టి వరకు జరిగినటువంటి అన్ని సంఘటనలను కూడా ప్రస్తావన చేస్తూ, దాంతోపాటు అప్పుడు ఆ బాధితురాలు ఎదుర్కొన్నటువంటి బాధల గురించి, మానసిక క్షోభ గురించి కూడా పదే పదే ప్రస్తావన చేశారు. దాంతోపాటు బాధితురాలకు సంబంధించినటువంటి ఫొటోస్ కానీ, కొన్ని వీడియోస్ కానీ కావాలనే సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్కి సంబంధించిన కూడా అనుచరులు రిలీజ్ చేశారు. దానివల్ల కూడా మా కుమార్తె ఐడెంటిటీ అనేది రివీల్ అయిపోయింది. దానివల్ల కూడా మా కుటుంబం అంతా కూడా చాలా భయపడుతుంది. ప్రతిరోజు కూడా మేము భయపడుతూనే బతుకుతున్నాం. అనేక రకాలైనటువంటి బ్లాక్మెయిల్స్ ఫోన్స్ మాకు వస్తున్నాయి అనేది కూడా వారు ప్రస్తావన చేశారు. అయితే ఈ నెల 8వ తారీఖున మేము కంప్లైంట్ ఇవ్వడానికి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు దాదాపు అప్పటికే బాధితురాలుగా చాలా వరకు మానసిక క్షోభ అనుభవించినప్పుడు, చాలా అప్పటికే అన్ని రకాలుగా కూడా నీరసించిపోయినప్పుడు మరొకసారి 5 గంటల పాటు కూడా మమ్మల్ని స్టేషన్లో కూర్చోపెట్టారు. ఈ జ్యూరిడిక్షన్ మాకు రాదు, దానితో పాటు కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, అనేక రకాలుగా కావాలనే మమ్మల్ని కూర్చోపెట్టారని కూడా పోలీసుకు సంబంధించిన నిర్లక్ష్యాన్ని కూడా చేస్తూ దాంట్లో వాళ్ళు లెటర్ రాశారు. అయితే అఫీషియల్గా ఆవిడ రిలీజ్ చేశారా లేదని కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేత ఆయన రిలీజ్ చేశారు కాబట్టి దానిపై కూడా కొంతసేపట్లో మనకు క్లారిటీ వచ్చింది. కాకపోతే వచ్చినట్టు ఆ లెటర్లో మాత్రం సారాంశాన్ని బట్టి చూస్తే మాత్రం వారు పడినటువంటి ఆ మానసిక క్షోభ గురించి చాలా క్లియర్గానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు బండి సంజయ్ని కలిసాము, పోలీసుల నిర్లక్ష్యం ఉంది. దాంతోపాటు సెక్షన్స్ మొదటగా బెయిల్ వచ్చేటువంటి సెక్షన్స్ పెట్టారు, తర్వాత సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత డీసీపీ రితిరాజు మా ఇంటికి వచ్చిన తర్వాత ఆమె పూర్తిస్థాయి బాధితురాల నుంచి రెండోసారి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత సెక్షన్స్లో మార్చారు. అంటే నేరారోపణ సంబంధించిన అంశంలో తన తీవ్రతని ఇంకా పెంచేలా వారు సెక్షన్స్ జోడించారు. సో దాన్ని పోక్సో చట్టం కింద కూడా వారు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కోర్టులో మాత్రం అనేక రకాలైన అబద్ధాలను ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏజ్కి సంబంధించి. ఎందుకంటే బండి భగీరథ నిన్న బెయిల్కి సంబంధించిన అంశంలో ప్రస్తావన చేసినప్పుడు ఆయన తరపున న్యాయవాదులు సీనియర్ కౌన్సిలర్ నిరంజన్ రెడ్డి బాధితురాలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన అంశంలో పదే పదే ఆయన ప్రస్తావన చేస్తారు. 2 డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు కలిగి ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పటివరకు తెలియలేదు. అసలు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ కాకముందు ఆమె మైనరా మేజరా మనం ఎలా నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు బండి భగీరథ ఎట్లా
నిందితుడిగా మనము అతన్ని ఎస్టాబ్లిష్ చేస్తాము. ఆయన పైన ఇప్పటికే అనేక రకాలుగా కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, ఇటు వాల్ పోస్టర్ రూపంలో కానీ, మెట్రో ట్రైన్లో కానీ అనేక రకాలుగా కూడా అతని పైన దుష్ప్రచారం చేస్తున్నారంటే నేరారోపణ రుజువు కాకముందే నిందితుడిగా అతను చేర్చారంటూ కూడా ఒక్క వర్షం చెప్పారు. సో దీన్నే బాధితురాలు తల్లి లెటర్ రూపంలో ఆమెను చెప్పారు. ఎందుకంటే తన కూతురు మైండర్ అని చెప్పడానికి అనేక రకాల బట్టి ఆధారాలు మా దగ్గర ఉన్నాయనేసి కూడా ఆమె చెప్తున్నారు. చెప్పండి సర్తాజ్. రాణా, ఇటు బండి భగీరథ చేసిన స్నాప్చాట్లో చాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లోనే మనం ప్లే చేసాం. అండ్ వాటిలో చాలా క్లియర్గా ఆయన ప్రాధేయపడుతున్నట్టు, మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఇట్లా చేయనంటూ కూడా ఆయన అవుట్ ఆఫ్ గిల్ట్ ఆయన టెక్స్ట్ చేసిన చాట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ వెరీ క్లియర్. ఆ చాట్స్ని కూడా మ్యానిపులేట్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడటం ఎలా చూడాలి? ఇంకొకటి, మైనర్ కాదు మేజరే అంటూ కూడా వీళ్ళు ప్రస్తావిస్తున్నారు. అయినా సరే మైనర్ అయినా మేజర్ అయినా వీళ్ళు పుట్ ఇట్ సైడ్, ఏదైనా మద్యం తాగించి ఆ తర్వాత బలవంతం చేయడం అవుట్ ఆఫ్ ఏ ఏజ్ అయినా కూడా అది తప్పే, అది నేరమే అవుతుంది కదా. సో ఈ మైనర్ కాదు మేజర్ అనే ఒక కాంట్రవర్సీని కూడా ఈ బండి ఫ్యామిలీ ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి రాణా? ఎగ్జాక్ట్లీ. అంటే సర్తాజ్ దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మైనర్ కాదు మైనర్ అని తెలిసిందనుకో పోక్సో చట్టం వర్తిస్తుంది. మైనర్ కాదు మేజర్ అని తెలిసిందనుకో పోక్సో చట్టం వర్తించదు. తర్వాత తనపైన జరిగినటువంటి లైంగిక దాడికి సంబంధించి మాత్రమే ఆ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండు కాంటెస్టులు ఉన్నాయి. సో దాని మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఇవాళ చాలా కీలకమైనటువంటి తీర్పు రాబోతుంది. సో బాధితురాల తరపున కూడా ఇవాళ వాదనలో వినిపించబోతున్నారు. ఆ వాదనలో ఇవాళ నిన్న జడ్జి కూడా చెప్పింది, ఆ బాధితురాలకు సంబంధించిన ఏజ్ సంబంధించిన అంశంలో మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారాలు కూడా కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పారు. కాబట్టి ఇవాళ సబ్మిట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు మనకు వచ్చాయి. దీని మీద ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద అతనికి బెయిల్ వస్తుందా లేకపోతే ఏంటని కూడా మరి కాసేపట్లో మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ రాణా.